హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా సమ్మర్లో బాగా ఇష్టపడే పుల్లైస్. ఫ్రూట్స్ తినడానికి పిల్లలు ఇష్టపడట్లేదు అంటే ఇలా పుల్లైస్ చేసి ఇచ్చారంటే ఇష్టంగా రోజు అడిగి మరీ తీసుకుంటారు. అలాగే మనకి ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ వాటర్ మిలన్. దానిలో మనం ఎక్స్ట్రా వాటర్ కానీ పాలు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఆ ఫ్రూట్ని యూస్ చేసి కొంచెం పంచదార వేసుకుని పుల్లైస్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం మళ్ళీ మౌల్డ్స్ లాంటివి కూడా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నారు అంటే మనకి ఈ పుల్లైస్ 4-5 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పాడవదు. వాటర్ మిలన్ పుల్లైస్ తయారు చేయడం కోసం ముందుగా వాటర్ మిలన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం వెజిటబుల్ చాపర్ ఉంటే వెజిటబుల్ చాపర్లో వేసుకోవచ్చండి. ఒకవేళ వెజిటబుల్ చాపర్ లేదు అంటే మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం గింజలన్నీ కూడా తీసేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్ చాపర్లో వేసుకున్నాము అంటే గింజలు తీయాల్సిన అవసరం లేదు. మనకి గింజలు చిదికపోవంటే మనం మామూలుగా మిక్సీ జార్లో వేసాము అనుకోండి, గింజలన్నీ కూడా కట్ అయిపోయి మొక్కలు అయిపోయినట్టుగా అయిపోతాయి కదా. ఇలా వెజిటబుల్ చాపర్లో వేసుకుంటే మనకి గింజలు అవ్వవు, ఓన్లీ జ్యూస్ లాగా వస్తుంది. గింజలు చిదిగిపోతే మనకి చేదు రావడం ఇవన్నీ వస్తాయి కదా. అందుకని ఒకవేళ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే మాత్రం గింజలు తీసేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, గింజలు కట్ అవ్వకుండా మనకి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. వాటర్ మిలన్ జ్యూస్ మళ్ళీ ఒకసారి వడకెట్టేసుకోవాలి, గింజలన్నీ వడకెట్టేసుకోవాలి. ఇంకా దాంట్లో కొంచెం పిప్పు లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా ఇలా వడకెట్టేసుకోవాలి. ఇలా జ్యూస్ అంతా కూడా వడగెట్టుకున్న తర్వాత దీనిలోకి పంచదార వేసుకోవాలి. మనకి వాటర్ మిలన్ అంటే ఈ పుచ్చకాయ ఎంత స్వీట్గా ఉన్నా కానీ మనకి జ్యూస్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇలా ఐస్ చేసుకున్నప్పుడు కానీ కొంచెం పంచదార వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నానండి. మీరు కూడా కొంచెం తీసుకున్న క్వాంటిటీని బట్టి పంచదార వేసుకుని ఒకసారి కొంచెం టేస్ట్ చూసారు అనుకోండి, బాగా స్వీట్గా అనిపించాలి. అలా అనిపించినప్పుడే మనకి ఐస్ తయారు చేసుకున్న తర్వాత రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్పూన్తో ఒకసారి పంచదారని అంతటికి కూడా కరిగించేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా గ్లాసుల్లో వేసేసుకోవాలి. ఇంట్లో ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ వేసుకోవచ్చండి. కొంచెం చిన్న గ్లాసులు అనుకోండి, మనకి తినడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువ పెద్దది చేసుకున్నాము అంటే ఎక్కువ తినడానికి అంత ఇష్టపడం కదా. అందుకని ఇలా క్యూట్గా చిన్న గ్లాసులు ఉంటే చిన్న వాటిల్లో తయారు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఈవెన్గా చూడడానికి బాగుంటాయి కదా అని నేను ఇలా గాజు గ్లాసులో వేసానండి. మీరు పిల్లలకి ఇచ్చేటట్టయితే స్టీల్ గ్లాసుల్లో వేసుకుని తయారు చేసేసుకోండి. ఇలా గ్లాసులోకి వేసేసుకున్న తర్వాత పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకుంటే మనకి పుల్లని దాంట్లో గుచ్చడానికి వీలుగా ఉంటుంది. అల్యూమినియం ఫాయిల్ లేనప్పుడు ఈ గ్లాసుల్ని 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనుకోండి, కొంచెం గడ్డ కడుతుంది కదా, అప్పుడు పుల్లల్ని గుచ్చుకోవచ్చు. ఒకవేళ ఐస్ పుల్లలు లేవు అనుకోండి, మనకి డిస్పోజబుల్ స్పూన్స్ వుడెన్వి వస్తున్నాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. అవి పెట్టుకునేటప్పుడు రివర్స్లో పెట్టుకున్నారు అనుకోండి, పుల్లలాగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. పుల్లల్ని అన్నిటికీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 6-7 గంటలు పెట్టుకుంటే కరెక్ట్గా చక్కగా వస్తాయి. ఒకవేళ నెక్స్ట్ డేకి కావాలి అనుకుంటే నైట్ పెట్టేసుకోవచ్చు. 6-7 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత డైరెక్ట్గా పుల్లతో లాగేయకూడదండి. అలా లాగేసాము అంటే పుల్ల సపరేట్గా వచ్చేస్తుంది. ఒకటి ఇంట్లో అవైలబుల్గా ఉండే స్టీల్ గ్లాస్తో కూడా ట్రై చేశానండి, అది కూడా బాగానే వచ్చింది. ఇలా 1 నిమిషం పాటు పక్కన ఉంచేయాలి. లేదంటే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఈ గ్లాసుని పెట్టాము అంటే కొంచెం చల్లదనం తగ్గి మనకి త్వరగా ఊడి వచ్చేస్తాయి. ఇలా నీళ్ళల్లో పెట్టుకుని అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. చూశారు కదండి ఎంత చక్కగా వచ్చేసిందో. పిల్లలు ఫ్రూట్స్ తినాలి అంటే ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసుకుని ఇలా పుల్లైస్ తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ కూడా కాఫీ టీలు అలాంటివి మానేసి ఇలా ఫ్రూట్ జ్యూస్తో ఇలా పుల్లైస్ తయారు చేసుకున్నా కానీ బాగుంటుందండి. సమ్మర్లో మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది. స్టీల్ గ్లాస్తో తయారు చేసింది కూడా చూస్తున్నానండి, చక్కగా వచ్చింది. ఇది కూడా ఏది తీసినా కానీ మనం 1 నిమిషం పాటు పక్కన ఉంచి తీస్తేనే ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది, లేదంటే పుల్ల సపరేట్గా వచ్చేస్తుంది. సమ్మర్ స్పెషల్ పుల్లైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. Thank you for watching Foodry channel.